ఎస్ఆర్ఎస్పీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో గేట్లు ఎత్తేయడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం పెరుగుతోంది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం దగ్గర కరకట్టలు తెగిపోతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా ఏటూరు నాగారం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా పోచంపల్లి వద్ద ఉన్న ఎస్ఆర్ఎస్పీ 42 గేట్లు ఎత్తివేయడం, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లిలోని 32 గేట్లు ఎత్తివేయడం, ఆ తర్వాత లోయర్ మానేర్ డ్యామ్ అంటే కరీంనగర్ నగరంలో ఉన్న లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు 4 గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతోంది. ఈ వరద ఉధృతి క్రమేపీ అటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా ఖమ్మం జిల్లా ద్వారా నేరుగా రాజమండ్రి ద్వారా సముద్రంలోకి కలిసిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గోదావరి పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున దాని పరివాహక ప్రాంతం అంతా గోదావరి ఉధృతి అనేది పెరుగుతున్న దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. లక్షల క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుంది. సముద్రంలో కలిసేందుకు గోదారమ్మ పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు. ఎస్ఆర్ఎస్పీ పోచంపాడు ఇప్పటికే 42 గేట్లను ఎత్తివేశారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి 32 గేట్లను ఎత్తివేశారు. లోయర్ మానేర్ డ్యామ్ 4 గేట్లను ఎత్తివేశారు. ఈ వరద నీరు అంతా కూడా క్రమేపీ గోదావరి ద్వారా ప్రయాణం చేస్తూ సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా కరకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ కరకట్టలు దెబ్బతిన్న దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అంటే దాదాపు ప్రాజెక్టులు ఎప్పుడైతే డిజైన్ చేశారో, ప్రాజెక్టులు ఎప్పుడైతే నిర్మించిన తర్వాత నుంచి ఇప్పటివరకు కరకట్టల మరమ్మతు అనేది ఈ కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలో మరమ్మతులకు నోచుకోలేదు. ప్రస్తుతం కరకట్ట అంతా కూడా కోతకు గురవుతూ వస్తుంది. కోతకు గురవుతున్న దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. కొన్ని వేల కిలోమీటర్ల కరకట్ట ఇట్లా గోదావరి పరివాహక ప్రాంతం వెంట, గోదావరి తీర ప్రాంతం వెంట కోతకు గురవుతున్నది. అయితే కోతకు గురవుతున్న ప్రతిసారి నష్టపోయేది రైతులే తప్ప ఎవరు కాదు. ఎందుకంటే ఇప్పటికీ సాగుకు యోగ్యమైన భూములు అనేకంగా ఉన్నాయి. సాగుకు యోగ్యమైన భూములు గోదావరి తీర ప్రాంతం వెంట ఉన్నాయి. ఆ భూములన్నీ కూడా కోతకు గురి కావడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క గోదావరి అంతా కూడా మన పక్క నుంచి పోతున్న సంబరం ఒకవైపు, మరోవైపు కరకట్టలు కోతకు గురవుతున్నాయన్న ఆందోళన మరొక వైపు వస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు గోదావరి పరివాహక ప్రాంతం వెంట తీవ్ర స్థాయిలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గోదావరి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ 2 రోజులు ఇక్కడే మకాం వేసి, ఇక్కడే బస్ చేసి ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని తన అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా 2 సార్లు వరంగల్ అంటే ఏటునారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో రివ్యూ సమీక్ష నిర్వహించారు. మొత్తానికి ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. మొత్తానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయకముందే లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక, ఆ హెచ్చరిక సూచికలు అక్కడికి రాకముందే కూడా అన్ని వర్గాలను కూడా లోతట్టు ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఒకవేళ మహారాష్ట్రలో వర్షాలు కనుక మహారాష్ట్రలో ఎక్కువ నీటిని ఎస్ఆర్ఎస్లోకి విడుదల చేస్తే మరికొన్ని లక్షల క్యూసెక్లు ఎస్ఆర్ఎస్పీ నుంచి ద్వారా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ముందే అలర్ట్ చేశారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో.